బీజేపీ చేస్తున్నటువంటి పచ్చి మోసం తెలంగాణ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. మాకున్నటువంటి చిత్తశుద్ధి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒక రెడ్డి ముఖ్యమంత్రి ఉండి కూడా రాహుల్ గాంధీ గారి యొక్క కోరిక ఇది, రాహుల్ గాంధీ యొక్క ఎజెండాని నిండు మనసుతో పూరించారు కాబట్టి ఈ రాష్ట్రంలో కుల సర్వే జరిగింది. 95 సంవత్సరాల తర్వాత కుల సర్వే చేయడం అనేది ఒక చరిత్రకు నిర్ణయం. కుల సర్వే చేసి ఒక అఫీషియల్ డేటాని మేము ఎస్టాబ్లిష్ చేసాం. ఈ రాష్ట్రంలో 56.37% బీసీలు ఉన్నారనే అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం. ఇది 100 ఏళ్ళుగా ఈ డాక్యుమెంట్ ఎక్కడ లేదు. బ్రిటిష్ వారు సర్వే చేసిన తర్వాత మళ్ళీ సర్వే కాలే, కుల సర్వే కాలే. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం చేసింది. కుల సర్వే చేయడమే కాకుండా 42% విద్యా ఉపాధిలో, అదేవిధంగా లోకల్ బాడీలో 42% రిజర్వేషన్ ఇస్తూ 2 చట్టాలు చేస్తాం. చట్టాలు అన్ని పార్టీలు ఓటేసాయి కదా. మరి వీళ్ళ బీజేపీ ఎంపీలు మాట్లాడుతున్నటువంటి నాయకులు, సీనియర్ నాయకులు, బీసీలుగా జనమత నాయకులు ఎందుకు మీరు మోడీ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క విషయాన్ని ప్రస్తావించట్లేదు? ఎందుకు ప్రస్తావించట్లేదు? మేము వెళ్తాం రేపు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అఖిలపక్షం తీసుకెళ్ళి మోడీ గారిని కలిసి ప్రయత్నం చేస్తాం. మీరు బీజేపీలో పార్టీ సభ్యులుగా ఉన్నారు, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, ఒక్కరోజు కూడా బీసీల యొక్క 42% రిజర్వేషన్ మాట్లాడరు. మళ్ళీ వాళ్ళ ముసలి కన్నీరు కారిస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి నా బీఆర్ఎస్కి లేదు, బీజేపీకి లేదు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీ రూపాయికి ఒప్పందం ఉండి 42% రిజర్వేషన్ మద్దతు ఇస్తే కాంగ్రెస్ పార్టీ బీసీల హృదయాల్లో ఛాంపియన్ అయిపోతుంది. కాబట్టి దీన్ని అడ్డుకోవాలనే ఒక చెడు అభిప్రాయంతో దీన్ని అడ్డుకుంటా ఉన్నాం. ఆ దశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎన్నికలు కూడా ముఖ్యమే, కానీ మేము చేయాల్సిన పనులన్నీ, చేయాల్సినటువంటి ఆప్షన్స్ అన్నీ ఎంచుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి మా పిఎస్సీలో మాట్లాడుకున్న తర్వాత మా కోరికల్లా చిత్తశుద్ధితో 40% రిజర్వేషన్ ఇవ్వాలని ఆ దశగా అన్ని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది కానప్పుడు ఆలోచిస్తాం. మా ఉద్దేశము చట్టపరంగానే 42% రిజర్వేషన్ ఇవ్వాలి. ఆ దశగా అన్ని కోణాల నుంచి మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ప్రయత్నాలు విరమించుకోలే, వెనక్కి తగ్గేది లేదు. ఆ దశగా మళ్ళీ ప్రయత్నం ఉంటుంది.